శ్రీమాత్రే నమః. ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత జ్ఞానాన్ని ప్రసాదించినందున మోక్షద ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున పవిత్ర గ్రంథం శ్రీమద్ భగవద్గీత పుట్టినరోజు అని కూడా పిలుస్తారు. బ్రహ్మాండ పురాణంలో ఈ ఏకాదశి చరిత్ర చెప్పబడింది. ఇందులో యుధిష్ఠ మహారాజు శ్రీకృష్ణుడిని దీని గురించి అడుగుతాడు. ఒక భక్తుడు భగవంతుడిని ప్రశ్నించినప్పుడల్లా వారి లక్ష్యం అన్ని జీవరాశులకు ప్రయోజనం చేకూర్చడమే. యుధిష్ఠ మహారాజు ఇలా అంటాడు: ఓ సర్వలోకాలకు ప్రభువు, నీవు 3 లోకాలకు ఆనందాన్ని ప్రసాదించిన వాడవు. నీకు నా నమస్కారములు. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. దయచేసి సమాధానం చెప్పండి. యుధిష్ఠ మహారాజు లేవనెత్తిన మొదటి ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క అన్ని పాపాలను నాశనం చేయగల శక్తివంతమైన మార్గశీర్ష మాసంలోని శుక్లపక్షం సమయంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? రెండవది, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి సరైన మార్గం ఏమిటి అని అడిగాడు. ఈ పవిత్రమైన రోజున ఏ దేవతను పూజించాలి అని అడిగాడు. చివరిగా, ఓ ప్రభు, దయచేసి ఈ ఏకాదశి చరిత్రను నాకు తెలియజేయండి అని అడిగాడు. యుధిష్ఠుని ప్రశ్నలు విని భగవంతుడు అతనిని కీర్తిస్తూ, ఓ ప్రియమైన యుధిష్ఠరా, నీ విచారణ చాలా ముఖ్యమైనది మరియు చాలా పవిత్రమైనది. ఈ ప్రశ్నలకు భగవంతుడు ఇలా సమాధానమిచ్చాడు. ఈ మహిమాన్వితమైన ఏకాదశి పేరు మోక్షద ఏకాదశి. ఇది భక్తులను అన్ని పాపపు ప్రతిచర్యల నుండి శుద్ధి చేస్తుంది మరియు వారికి విముక్తిని ప్రసాదిస్తుంది. ఈ రోజున దామోదర స్వామిని ధూపం, నెయ్యి దీపం, సువాసన గల పువ్వులు మరియు తులసి మంజరి అనగా మొగ్గలతో పూజించాలి. భగవంతుడు 3 ప్రశ్నలకు సమాధానమిచ్చాడు మరియు ఇప్పుడు 4వ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. అతను ఈ మోక్షద ఏకాదశికి సంబంధించిన కథను వివరించాడు. ఈ వృత్తాంతం ప్రారంభంలో భగవంతుడు దీనిని వినడం వల్ల కలిగే ప్రయోజనాలు చెబుతాడు. తద్వారా భక్తులు శ్రద్ధగా వింటారు. భగవంతుడిలా అంటాడు: ఈ అద్భుతమైన ఏకాదశి యొక్క పురాతన మరియు పవిత్రమైన ఈ చరిత్రను నేను మీకు చెబుతున్నాను. దయచేసి వినండి. ఈ చరిత్రను వినడం ద్వారా అశ్వమేధ యాగం చేయడం ద్వారా పొందిన ఈ పుణ్యాన్ని పొందవచ్చు మరియు ఈ పుణ్యం యొక్క ప్రభావంతో నరక గ్రహాలలో బాధపడే వారి పూర్వీకులు, తల్లులు, కొడుకులు మరియు ఇతర బంధువులు ఉంటారు. స్వర్గపు గ్రహాలలో ఈ కారణంగానే ఓ రాజు, మీరు చాలా శ్రద్ధతో వినాలి. ఒకప్పుడు చంపక నగరం అనే అందమైన నగరం పూలతో కాదు, వైష్ణవులతో అద్భుతంగా అలంకరించబడింది. నగరాన్ని పాలించే రాజు వైఖానసరాజు. అతను తన పౌరులను మరియు రాజ్యాన్ని తన స్వంత ప్రియమైన కుమారులు మరియు కుమార్తెలుగా భావించాడు. ఆ రాజధాని నగరంలో బ్రాహ్మణులందరూ చతుర్వేది అంటే 4 వేదాలలో నిపుణులైనటువంటి వాళ్ళు. ఒక రాత్రి సాధురాజు తన తండ్రి యమరాజు పాలించిన నరక గ్రహాలలో ఒకదానిలో నరకయాతన అనుభవిస్తున్నట్లు కలలు కన్నాడు. రాజు తన తండ్రి పట్ల జాలితో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను నేరుగా బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి అతను మేలుకున్నప్పుడు వారికి ఈ కలను వివరించాడు. అతను చెప్పాడు: ఓ బ్రాహ్మణులారా, నిన్న రాత్రి కలలో నా తండ్రి నరక గ్రహంలో బాధపడుతూ బాధతో, ఓ కుమారా, దయచేసి నన్ను ఈ నరక స్థితి నుండి విడిపించండి అని కేకలు వేయడం చూశాను. వైఖానసరాజు ఇలా అన్నాడు: ఇప్పుడు నా మనసు ఆందోళనతో మరియు చాలా చంచలంగా ఉంది. నాకు ఈ అందమైన రాజ్యం, గుర్రాలు, ఏనుగులు మరియు రథాలు ఉన్నప్పటికీ నేను ఎక్కడా శాంతిని పొందలేను. నా ఖజానాలలో ఇంతకు ముందు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెట్టిన నా అపారమైన సంపద నాకు అస్సలు ఆనందాన్ని ఇవ్వలేదు. ఓ బ్రాహ్మణులలో ఉత్తముడా, నా స్వంత భార్య మరియు కొడుకులు కూడా నా తండ్రి ఆ నరకయాతన అనుభవించడం నేను చూసినప్పటి నుండి ప్రతి ఒక్కరూ దుఃఖానికి మూలంగా మారారు. బ్రాహ్మణులారా, ఈ దుస్థితిని పోగొట్టడానికి నేను ఎక్కడికి వెళ్ళగలను మరియు నేనేమి చేయగలను? నా శరీరం భయంతో మరియు దుఃఖంతో మండుతోంది. అతను ఇంకా కొనసాగించాడు: దయచేసి నా తండ్రిని ఆ ఆవేదన నుండి విముక్తి చేయడానికి మరియు అతనికి విముక్తిని ప్రసాదించడానికి నేను ఎలాంటి దానత్వం, ఎలాంటి ఉపవాసం, ఎలాంటి తపస్సు లేదా ఏ లోతైన ధాన్యం మరియు సేవలో ఏ దేవతను ఆచరిస్తానో నాకు
తెలియచేయండి అని విన్నవించుకున్నాడు. బ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడా, తన తండ్రికి సహాయం చేయలేని వాడు శక్తివంతుడైన రాజుగా ఉండి ప్రయోజనం ఏమిటి? నిజంగా అలాంటి కొడుకు జీవితం అతనికి మరియు అతని పూర్వీకులకు పూర్తిగా పనికిరానిది. 2 సార్లు జన్మించిన బ్రాహ్మణులు ఇలా సమాధానమిచ్చారు. ఓ రాజా, ఇక్కడికి దూరంగా అడవి మధ్యలో పర్వతాలలో పర్వతముని అనే గొప్ప సాధువు ఆశ్రమం ఉంది. దయచేసి అతని వద్దకు వెళ్ళండి. ఎందుకంటే అతను త్రికాల జ్ఞాని, వర్తమానం మరియు భవిష్యత్తు గురించి తెలిసినవాడు, గతం గురించి తెలిసినవాడు మరియు మీ కష్టాల నుండి ఉపశమనం పొందడంలో మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ సలహా విని బాధలో ఉన్న రాజు వెంటనే ప్రసిద్ధ ఋషి పర్వతముని యొక్క ఆశ్రమానికి బయలుదేరాడు. అక్కడికి చేరుకోగానే సేవలో ఉన్న వేలాది మంది జ్ఞానులను చూశాడు. వాతావరణం దివ్యంగా ఉంది. రాజు వారిని చూడగానే వారి వినయపూర్వకమైన సాష్టాంగ నమస్కారాలను వారికి అర్పించాడు. తరువాత మహర్షి పర్వతముని రాజును అడిగాడు, నీ రాకకు కారణం ఏమిటి? మీ రాజ్యంలో అంతా బాగానే ఉందా? నీ మనస్సుకు ఇబ్బంది కలిగించేది ఏదైనా ఉందా అని అడిగారు. రాజు, చెడ్డ కల రావడం వల్ల నేను చాలా బాధలో ఉన్నాను. దయచేసి నాకు పరిష్కారం చూపండి అని జవాబిచ్చాడు. పర్వతముని రాజు మాటలు విన్న వెంటనే అతను కళ్ళు మూసుకొని రాజు యొక్క బాధకు కారణాన్ని వెతకడానికి మరియు వైఖానస రాజు యొక్క భూత, వర్తమాన మరియు భవిష్యత్తును గ్రహించడానికి జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. పర్వతముని కళ్ళు తెరిచి తన దుస్థితికి, తన తండ్రి బాధలకు కారణాన్ని గ్రహించానని చెప్పాడు. పర్వతముని రాజుతో ఇలా అన్నాడు, మీ తండ్రి తన భార్యతో గొడవపడి ఆమె బహిష్టు సమయంలో ఆమెతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టినప్పుడు ఘోరమైన పాపం చేశాడు. ఆమె అతని పురోగతులను నిరసించడానికి మరియు ప్రతిఘటించడానికి ప్రయత్నించింది మరియు సహాయం కోసం కూడా అరిచింది. మరియు ఈ సమయంలో ఆమెను ఎవరూ కదిలించవద్దని, ఎవరు ఏమి చేయవద్దని తన భర్తకు చెప్పింది. అయినప్పటికీ అతను ఆపలేదు, ఆమెను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ ఘోరమైన పాపం కారణంగానే మీ నాన్న ఇప్పుడు నరకయాతన అనుభవించే స్థితికి చేరుకున్నారు. అప్పుడు వైఖానసరాజు ఇలా అన్నాడు, ఓ ఋషులలో గొప్పవాడ, నేను ఏ ఉపవాసం లేదా దాన ప్రక్రియ ద్వారా నా ప్రియమైన తండ్రిని అటువంటి స్థితి నుండి విముక్తి చేయగలను? అతని పాపపు ప్రతిచర్యల భారం నుండి నేను ఎలా ఉపశమనం పొందగలను మరియు తీసివేయగలను అని దయచేసి నాకు చెప్పండి అని మొరపెట్టుకున్నాడు. పర్వతముని రాజు మాటలు విన్న వెంటనే అతను కళ్ళు మూసుకొని రాజు యొక్క బాధకు కారణాన్ని వెతకడానికి మరియు వైఖానస రాజు యొక్క భూత, వర్తమాన మరియు భవిష్యత్తును గ్రహించడానికి జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. పర్వతముని కళ్ళు తెరిచి తన దుస్థితికి, తన తండ్రి బాధలకు కారణాన్ని గ్రహించానని చెప్పాడు. ఋషివర్యులు మోక్షద ఏకాదశి ఉపవాసాన్ని పాటించమని ఆజ్ఞాపించారు. తదనంతరం తాను ఉపవాసం ఆచరించి ఎంతో నిష్టగా స్వామివారి సేవను చేసుకున్నారు. తద్వారా వారి తండ్రికి తన తండ్రికి స్వర్గం ప్రాప్తించింది. శ్రీకృష్ణుడు యుధిష్ఠ మహారాజుతో ఇలా అన్నాడు, ఓ పాండుకుమారుడా, ఎవరైతే పవిత్రమైన మోక్షద ఏకాదశిని ఖచ్చితంగా పాటిస్తారో మరియు నియమాలను అనుసరిస్తారో వారికి మరణాంతరం సంపూర్ణమైన మరియు పరిపూర్ణమైన విముక్తిని పొందుతారు. ఓ యుధిష్ఠిర, మార్గశీర్ష మాసంలో ఈ మోక్షద ఏకాదశి కంటే శ్రేష్టమైన ఉపవాసం దినం లేదు. ఓ యుధిష్ఠిర, ఇది స్ఫటికాకార మరియు పాపరహితమైన రోజు అని భగవంతుడు ముగించాడు. ఈ మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఎవరు నిష్ఠతో ఆచరిస్తారో వారు చింతామణిలాగా గణించడం చాలా కష్టమైన ప్రత్యేక యోగ్యతను పొందుతారు. ఈరోజు ఒక వ్యక్తిని నరక జీవితం నుండి స్వర్గ గ్రహాలకు ఎత్తగలదు మరియు తన స్వంత ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం మోక్షద ఏకాదశిని ఆచరించే వ్యక్తికి ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాకుండా భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళడానికి ఇది ఒక వ్యక్తిని ఉద్ధరిస్తుంది. విష్ణు పురాణం ప్రకారం
ఈ మోక్షద ఏకాదశి సంవత్సరం పొడవునా వచ్చే ఇతర 23 ఏకాదశులకు సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది. మరియు ఈ పవిత్రమైన రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి పూర్వీకులకు నరకయాతన అనుభవిస్తున్నప్పటికీ వారి గ్రహానికి వెళ్ళే అవకాశాన్ని పొందుతారు. ఏకాదశి ఉపవాసం అంటే శరీరానికి ఉపవాసం మరియు ఆత్మకి విందు. మన భౌతిక స్థాయిలో తపస్సు చేయడమే కాకుండా ఆత్మకు సరైన పోషణ అందించాలి. ఇది హరినామ సంకీర్తన. మరియు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది రాజు యొక్క దర్శనం రోజు అని పవిత్ర గ్రంథాలలో మన భగవద్గీతను చదవాలి, వినాలి మరియు అందరికీ బోధించాలి. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.